హిందూపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుబ దీపికను, ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మను సీఎం జగన్ ఎంపిక చేయడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద మిఠాయిలు పంచి బాణాసంచా వెలిగించారు. హిందూపురంలో 40 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీడీపీ కంచుకోటను బద్దలు కొడతామని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒక్కసారి అవకాశం ఇస్తే హిందూపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దంతాల నారాయణను ప్రకటించడంతో కనిగిరి నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తారని, సామాజిక న్యాయం సీఎం జగన్తోనే సాధ్యమని పార్టీ నేతలు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారని విమర్శించారు. చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 50% పైగా బీసీలకు కేటాయించారని అన్నారు.